హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో లెవెల్ 3 ప్రాబ్లమ్స్లో ఉన్నాం. మ్యాక్సిమం జేమెయిన్స్కి ఇలాంటి మోడల్సే అడుగుతారు, సో కేర్ఫుల్గా అయినండి. ఇక్కడ క్వశ్చన్ ఏమంటే, ఇఫ్ ఆల్ఫా కమా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్స్ టు 0 అండ్ ఎస్ఎన్ ఈక్వల్స్ టు ఆల్ఫా పవర్ ఎన్ ప్లస్ బీటా పవర్ ఎన్, దెన్ ఏ ఇంటూ ఎస్ఎన్ ప్లస్ 1 ప్లస్ బి ఇంటూ ఎస్ఎన్ ప్లస్ సి ఇంటూ ఎస్ఎన్ మైనస్ 1 ఈక్వల్స్ టు ఎంత అని అడిగినారు. మనం దీని వాల్యూ కనుక్కోవాలా. వాళ్ళు ఇచ్చినది ఏంది, ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చినారు, దానికి ఆల్ఫా కమా బీటా అనేటివి రూట్స్, ఎస్ఎన్ అంటే ఆల్ఫా పవర్ ఎన్ ప్లస్ బీటా పవర్ ఎన్ అది. సో ఏం లేదు ఫ్రెండ్స్, గివెన్ వాళ్ళు ఇచ్చినది చూద్దాం. మనకి ఈ వాల్యూ కావాలి కదా. ఇక్కడ ఎస్ఎన్ ప్లస్ 1ని ఏమని రాసుకోవచ్చు, మామూలుగా ఎస్ఎన్ అంటే ఆల్ఫా పవర్ ఎన్ ప్లస్ బీటా పవర్ ఎన్ కదా, ఎన్ ప్లస్ 1 రిప్రజెంట్ చేస్తాం ఎన్ ప్లేస్లో, ఆల్ఫా పవర్ ఎన్ ప్లస్ 1 ప్లస్ బీటా పవర్ ఎన్ ప్లస్ 1 ప్లస్ బి ఇంటూ ఎస్ఎన్ అంటే ఆల్ఫా పవర్ ఎన్ ప్లస్ బీటా పవర్ ఎన్ ప్లస్ సి ఇంటూ ఆల్ఫా పవర్ ఎన్ మైనస్ 1 ప్లస్ బీటా పవర్ ఎన్ మైనస్ 1. మనకి ఓవరాల్గా దీని వాల్యూ కావాలి. మనము దీన్ని బాగా గమనిస్తే ఈ ఈక్వేషన్కి ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1తో మల్టిప్లై చేద్దాం. బోత్ ఎల్హెచ్ఎస్ సైడ్ ఆర్హెచ్ఎస్ సైడ్లో ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనే ఈక్వేషన్కి ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1తో మల్టిప్లై చేస్తే మనకి దీని వాల్యూ వచ్చేస్తుంది. చూద్దాం ఎట్లో. ఏ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 ప్లస్ బిఎక్స్ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 ప్లస్ సిఎక్స్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 ఈక్వల్స్ టు 0. ఈ పక్క 0తో ఇంటూ చేసినా 0 అయిపోతుంది. సో ఎక్స్ స్క్వేర్ ఎక్స్ పవర్ 2 ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 ఇది ఎట్లుంది, ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ అనే ఫామ్లో ఉంది. అప్పుడు ఏం రాసుకోవచ్చు, ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ అనే దానిలాగా రాసుకోవచ్చు. సో ఎన్ మైనస్ 1 ప్లస్ 2ని ఎన్ ప్లస్ 1 అని రాసుకోవచ్చు. ఏ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 ప్లస్ బి ఇంటూ ఎక్స్ పవర్ ఎన్, ఎందుకంటే ఇక్కడ ఎక్స్ పవర్ 1 ఉంది కాబట్టి ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అయిపోతుంది, ఎక్స్ పవర్ ఎన్ వస్తుంది, ప్లస్ సి ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 ఈక్వల్స్ టు 0. ఇది ఈక్వేషన్ 1 అనుకుంటాం. సో ఈ ఈక్వేషన్ 1లోకి ఫస్ట్ ఆల్ఫా సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, ఏ ఇంటూ ఆల్ఫా పవర్ ఎన్ ప్లస్ 1 ప్లస్ బి ఇంటూ ఆల్ఫా పవర్ ఎన్ ప్లస్ సి ఇంటూ ఆల్ఫా పవర్ ఎన్ మైనస్ 1 ఈక్వల్స్ టు 0. ఇది ఈక్వేషన్ 2 అనుకుంటాం. నెక్స్ట్ ఎందుకంటే ఆల్ఫా బీటా అనేవి దీని రూట్సే కాబట్టి సబ్స్టిట్యూట్ చేసినా దీనికి సాటిస్ఫై అవుతుంది. సో 2 సబ్స్టిట్యూట్ చేస్తాం. నెక్స్ట్ బీటా సబ్స్టిట్యూట్ చేస్తే ఏ ఇంటూ బీటా పవర్ ఎన్ ప్లస్ 1 ప్లస్ బి ఇంటూ బీటా పవర్ ఎన్ ప్లస్ సి ఇంటూ బీటా పవర్ ఎన్ మైనస్ 1 ఈక్వల్స్ టు 0. దీన్ని ఈక్వేషన్ 3 అనుకుంటాం. ఇప్పుడు 2 యాడ్ చేద్దాం. ఈక్వేషన్ 2ని ఈక్వేషన్ 3ని యాడ్ చేస్తే మనకేమొస్తుంది, ఏ కామన్ తీస్తాం. ఇక్కడ ఆల్ఫా పవర్ ఎన్ ప్లస్ 1 ప్లస్ బీటా పవర్ ఎన్ ప్లస్ 1 ప్లస్ బి కామన్ తీస్తే ఆల్ఫా పవర్ ఎన్ ప్లస్ బీటా పవర్ ఎన్ ప్లస్ సి కామన్ తీస్తే ఆల్ఫా పవర్ ఎన్ మైనస్ 1 ప్లస్ బీటా పవర్ ఎన్ మైనస్ 1 దట్ ఈక్వల్స్ టు 0 ప్లస్ 0 అన్న 0నే. సో మనకి ఇదే కదా కావాల్సిండేది. దీని వాల్యూ మనకి 0 వచ్చేసింది. ఈ ఆప్షన్స్లో ఎక్కడ ఉంది, ఫస్ట్ ఆప్షన్లో ఉంది. సో దెర్ఫోర్ ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.